ఇప్పుడు ఊర్లల్లో ఏడికి పోయినా ఎవరిని కదిలించినా కూడా పంచాయతీ ఎన్నికల గురించే మాట్లాడతారు. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు పెడతారు, పెట్టురు మేము తడాకా చూపిస్తామంటున్నారు చాలామంది రైతులు. నిన్న రైతు భరోసా పడ్డదా పడలేదా అని చాలామంది పబ్లిక్ బయటకు పోయినప్పుడు ఇప్పుడు అవి కూడా ప్లే చేసి చూపిస్తాను నేను మీకు. పంచాయతీ ఎన్నికలు పెట్టుమనుర్రి, అసలు ఎట్లా చేస్తుర్రు, వీళ్ళ పాలన ఎట్లుంది అనేది పంచాయతీ ఎన్నికలలో తేలుతుంది అంటారు. మేము మా తడాకా చూపిస్తాం. ఏం లేవు, 6 గ్యారంటీలు అన్నారు, ఏవో అన్నారు, అధికారంలోకి వచ్చిర్రు, ఏం చేస్తలేరు అని రైతులందరూ చాలా గరం అవుతారు. ఇవాళ చాలా పత్రికలు కూడా పంచాయతీ ఎన్నికల మీదనే రాసినాయి. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు పెడతారు, కొన్ని పత్రికలు జూన్లో అని రాసినాయి, కొంతమంది ఏమో ఇంకా తొందరలోనే పెడతారు ఇప్పుడు అని అంటున్నారు. ఒకసారి నమస్తే తెలంగాణ పేపర్లో ఏమొచ్చిందంటే పంచాయతీ ఎన్నికల నిర్వహణ మీద ప్రభుత్వం డైలమాలో పడ్డట్టు తెలుస్తుంది. ఇటీవల జరిగినటువంటి గ్రామ సభల్లో జనం నుంచి తీవ్రమైనటువంటి నిరసనలు నేపథ్యంలో వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుంది. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తప్పవని భావిస్తున్నందువల్ల పథకాల అమలు తర్వాతే నిర్వహించేందుకు సిద్ధమైందని తెలిసింది. ఈ మేరకు జూన్ లేదా జూలైలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అని రాసిరు. ఎన్నికలు జరిగితే గనక ఎదురయ్యేటువంటి పరిణామాలు, వాయిదా వేస్తే వచ్చేటువంటి ఇబ్బందులు అన్నింటి మీద చర్చలు జరుపుతున్నారట. కొంతకాలంగా త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలని సీఎంతోని పాటు మిగతా మంత్రులందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారు కదా. సో ఈ చెప్పినటువంటి నేపథ్యంలో మనం ఏం చేద్దాం, అసలు ఈ పంచాయతీ ఎన్నికల మీద ఏం చేయాలి అనేటువంటి దాని మీద మళ్ళా గుల్లాలు పడుతుర్రు అన్న లెక్క నమస్తే తెలంగాణ రాసింది. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులలో ఇప్పుడు ఎన్నికలు పెట్టాలి అనేటువంటి దాని మీద వెనక్కి తగ్గాలి అనుకుంటుంది అని గ్రామ సభల్లో అనేక చోట్ల ప్రజలు నిలదీసిర్రు. సో కొంత అయోమయమైనటువంటి పరిస్థితి నెలకొంది కాబట్టి ఇప్పుడు పెట్టొద్దా అనే చూస్తున్నారు. ప్రతికూల ఫలితాలు వస్తాయి ఇప్పుడు పెడితే కనుక అనేటువంటి భయంతో అధికార పక్షం వెనకడుగు వేస్తుందని భావిస్తున్నారు. జనవరి 26న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేసిన తర్వాతే ఎన్నికల నిర్వహణ దిశగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో పథకాల అమలుకు మార్చి 31 వరకు గడువు ఉంది అని అంటున్నారు కదా. మామూలుగా జనవరి 26న 4 పథకాలు ప్రారంభించింది కదా ప్రభుత్వం అఫీషియల్గా. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, దాని తర్వాత రైతు భరోసాకి సంబంధించి 4 పథకాలను ప్రారంభిస్తున్నాము అన్నారు. ప్రారంభిస్తున్నాము అంటే అన్ని చోట్ల జరుగుతుందని, కానీ ప్రారంభిస్తున్నాము అని చెప్పారు. దాని తర్వాత ఇమీడియట్గా ఏం చెప్పారు, మళ్ళా ఒక గ్రామంలో ఒక ఊరిని అంటే ఒక మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని వాళ్ళకి మొత్తం మందికి వేస్తాము అని అన్నారు. సరే, ఆ గ్రామంలో మొత్తం మందికి అన్ని పథకాలు వచ్చినాయా లేదా ఇప్పటివరకు క్లారిటీ లేదు. దాని తర్వాత 26 రోజు ప్రకటిస్తాము, 26 రోజు ఈ పథకాలు అమలు చేస్తామన్నారు. దాని తర్వాత ఆ రోజు పథకాలని ప్రారంభించే టైంలోనే సీఎం మాట్లాడుతూనే మార్చి 31 వరకు అని అన్నారు. సో మార్చి 31 వరకు అన్నారు అంటేనే మార్చి 31 వరకు ఎలక్షన్ కోడ్ ఉండదు, ఎలక్షన్ కోడ్ రాదు మార్చి 31 వరకు అనేటువంటిది ఒకటి కనిపిస్తుంది. కొంతమంది అంటున్నారు, వినిపిస్తుంది. లేదు అంటే ఎలక్షన్ కోడ్ కూడా రావచ్చు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి. ఎందుకంటే ఇది ఆన్గోయింగ్ ప్రాజెక్టే కాబట్టి, ఆన్గోయింగ్ పథకమే కాబట్టి ఎక్కడ ఆగాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే ఎన్నికల కోడ్ కంటే ముందే ప్రకటించినటువంటిది కాబట్టి దీన్ని ఎలక్షన్ కమిషన్ ఏం జోక్యం చేసుకోదు ఈ పథకాలను ఆపాలి అని. కానీ వీళ్ళు మాత్రం మార్చి 31 వరకు గడువు ఉన్నది కాబట్టి మార్చి 31 వరకు అందరికీ వేసి, లబ్ధిదారులందరికీ వేసిన తర్వాత పెడదాము అని కొంతమంది అంటురట. ఇంకా కొంతమంది ఏమంటారు, లేదు ఇప్పుడు ప్రభుత్వాలు అంటే పథకాలు నడుస్తున్నప్పుడే మనం ప్రభుత్వం పథకాలను అనౌన్స్ చేసింది కదా. సో పథకాలు ఆన్గోయింగ్ ఉన్నప్పుడే ఇప్పుడే మనం లోకల్ బాడీ ఎన్నికలు పెడితే కనుక మంచిగా ఉంటుంది అనేది కొంతమంది చెప్తున్నారు. అయితే అసలు ఇప్పుడు ఎప్పుడు పెడతారు ఏంది అనేటువంటిది అయితే అర్థమైతలేదు. కానీ కొంతమంది జనాల దగ్గరికి పోయినప్పుడు వీళ్ళు లోకల్ బాడీ ఎన్నికల గురించి ఏం మాట్లాడిరో ఒక్కసారి మీకు చూపిస్తాను నేను. ఒకసారి జనాలు పంచాయతీ ఎన్నికలు పెట్టుర్రి, పంచాయతీ ఎన్నికలు పెడితే ఎట్లుంటుంది అనేది చెప్తాం మేము. ఒకసారి గవర్నమెంట్కి దమ్ముంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెడితే వాళ్ళ పరిపాలన ఎట్లుందో తెలుస్తుంది. గవర్నమెంట్ కనుక నిజంగా దమ్ముంటే సంవత్సరం అయిపోయింది, ఇప్పటికి గ్రామ పంచాయతీలు అయిపోయి కంప్లీట్ అయిపోయి సంవత్సరం అయింది. ఇంతవరకు గ్రామ పంచాయతీ ఎలక్షన్ నోటిఫికేషన్కి దమ్ము లేదా గవర్నమెంట్కి ఒక అదే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెడితే ఈ వాళ్ళు 6 గ్యారెంటీలు అమలైందో తెలిసిపోతుంది, ఇప్పుడు తెలిసిపోతుంది. రైతు ఏమాత్రం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎలక్షన్ ఇంకొక తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవలేడు కదా. వాళ్ళు గొప్పని చెప్పుకోవడం వాళ్ళ పార్టీకి ఉన్న సిద్ధాంతం, అంతే కదా. గవర్నమెంట్ పని అయిపోయింది. సర్పంచ్ ఎలక్షన్ చేసే దమ్ము లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి, చేయలేడు ఇప్పుడు. ఖచ్చితంగా చేయలేడు. చేస్తే ఒక్క సర్పంచ్ కూడా గెలుచుకునే పరిస్థితి గ్రామాలలో లేదు.
సంవత్సరం నుంచి మంచిగా చేసాం అంటారు, జబ్బ కొట్టుకుంటారు కదా. సర్పంచ్ ఎలక్షన్లకు రమ్మనండి. అంత మంత్రులు చెప్తున్నారు కదా మంచిగా చేసినాం అంటారు కదా, సర్పంచ్ ఎలక్షన్లకు రావాలి కదా. ఎందుకు ఆపుతున్నారు సర్పంచ్? గ్రామాలు మొత్తం కుంటుపడిపోయినాయి పారిశుద్ధ్యం లేక. రావాలి, పెట్టాలి. ఎలక్షన్ పెట్టలేకపోతున్నాడు, దాని అర్థమైంది చేయలేకపోతున్నాడు. మీరు బాగా చేసినామని చెప్పుకుంటున్నారు కదా, మేము పథకాలు అమలు చేస్తున్నాం, మంచిగా చేసినాము, అది ఇదని తెలంగాణలో ఒకటే దగ్గర కాదు, ఇప్పుడు ఢిల్లీలో కూడా పోయి చెప్పొచ్చారు కదా, ఢిల్లీలో నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడికి పోయి కూడా మేము తెలంగాణలో చాలా చేస్తున్నాం, అట్లనే మీ దగ్గర కూడా చేస్తాము అని చెప్పారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే ఢిల్లీకి పోయి చెప్పారు. సరే ఇదే ముచ్చట మహారాష్ట్రలో కూడా పోయి చెప్పారు, కానీ వాళ్ళు నమ్మలేదు అనుకోర్రి. తెలంగాణలో ఎట్లుంది పరిపాలన, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు చూసిరు కాబట్టి, మన పక్కకున్న స్టేటే కాబట్టి వాళ్ళు చూసిరు. సో ఈడ ఏం చేస్తలేరు, ఏం పథకాలు అమలు చేస్తున్నారు అనేది చాలా మంది చూసి ఇంక అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏం రిజల్ట్ వచ్చిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఢిల్లీలో పోయి కూడా చెప్తారు మేము మస్తు చేస్తున్నాము అది ఇది అని. అక్కడ అంత దూరం పోయి కాదు చెప్పుడు, మీరు అసలు ఏం చేసిర్రు, మీరు మంచి చేసిర్రా, మంచి చెయ్యలేదా, మేము కోరుకున్నటువంటి మార్పు పట్ల మేము సంతోషంగా ఉన్నామా లేదా అనేది గ్రామ పంచాయతీ ఎన్నికలు పెడితే తెలిసిపోతుంది కదా అంటున్నారు జనాలు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టుర్రి, అంత మీరు పథకాలు అమలు చేసినాము, రుణమాఫీ చేసినాము, రైతు భరోసా చేస్తున్నాము, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాము, ఇంకా 6 గ్యారంటీలు అమలు చేసినాము అని చెప్పుకుంటారు కదా. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎందుకు భయపడుతున్నారు అని అడుగుతున్నారు జనాలు అడుగుతున్నారు. ఎన్నికలు పెట్టుర్రి, మీరు ఎన్నికలు పెడితే మేము ఏందో చూపిస్తాము అని అంటున్నారు. పెట్టుర్రి, మీరు అంతా పథకాలు అమలు చేస్తే అవి ఇవి చేస్తే. ఇప్పుడు గ్రామాలలో చాలా చోట్ల కూడా ఆల్రెడీ సంవత్సరం నుంచి ఎప్పటి నుంచో జరగాల్సిన ఎన్నికలు పెండింగ్ పడుకుంటూ వస్తున్నాయి. చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగకపోతే కనుక, గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టకపోతే, సర్పంచ్ లేకపోతే ఊర్లలో ఎంపీటీసీలో జెడ్పీటీసీలో చాలా దగ్గరలలో మున్సిపాలిటీ ఎన్నికలు కూడా పెండింగ్ ఉన్నాయి. ఇవన్నింటితోనే అక్కడ పాలన కొంత కుంటుపడుతుంది. ఎందుకంటే లోకల్గా అక్కడ అంత అన్నింటికి సంబంధించి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉంటే కనుక ఏం జరుగుతుంది ఏంది అనేటువంటిది చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అన్నీ జరగాల్సింది సంవత్సరం లేట్ అయిపోయాయి. చాలా చోట్ల మొత్తం కుంటుబడి ఉంది పాలన అంతా కూడా, పారిశుద్ధ్యం లేదు ఎక్కడ, అది అనేది చెప్తున్నారు వీళ్ళందరూ కూడా. రైతులతో మాట్లాడించినప్పుడు, చాలామంది జనంతో మాట్లాడించినప్పుడు మీరు చాలా చేసినామని చెప్తున్నారు కదా. సరే ఇంకా మిగతా ఎన్నికలు అంటే చాలా దూరంగా ఉన్నాయి. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు పెట్టుర్రు, పంచాయతీ ఎన్నికలలో తెలుస్తుంది కదా మీరు ఏం చేసిర్రు, మేము మీ పట్ల సాటిస్ఫైగా ఉన్నామా లేదా, మీ పరిపాలన ఎట్లుంది అనేటువంటిది గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎన్నికలు పెడితే తెలుస్తుంది. ఎందుకు భయపడుతున్నారు ఎన్నికలు పెట్టడానికి? ఇప్పుడు ఇదివరకు ఎప్పుడో జరగాలి ఎన్నికలు, ఎందుకు భయపడుతున్నారు? రోజు లేట్ అవ్వకుండానే ఎందుకు పోతుంది? ఎందుకంటే గ్రామ సభలలో జనాలు చెప్పారు కదా, వాళ్ళు గ్రామ సభలలో చాలా చోట్ల ఎట్లాంటి పరిస్థితి ఉండే, చాలా చోట్ల అధికారులని వాళ్ళని నిలదీసిరు, ఎంత నిలదీసిరు, ఎమ్మెల్యేలను నిలదీసిరు, అసలు ఏవి మీ పథకాలు ఏవి, సంవత్సరం అయింది, ఏమో చేస్తా అన్నారు, ఏమో ఇస్తా అన్నారు, ఏం చేసింది లేదు, ఇచ్చింది లేదు, మళ్ళీ అప్లికేషన్లు పెట్టుమనుడు తప్ప, ఖాళీ అప్లికేషన్లు పెట్టుడు తప్ప దీంట్లో ఏం జరుగుతలేదు అని గ్రామ సభలు మొత్తం కూడా ఎంత రణరంగమైనాయి, గ్రామ సభలలో ఎంత గందరగోళమైంది చూసిరు కదా. ఆ గందరగోళమైనటువంటి పరిస్థితి చూసిన తర్వాత ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు పెడతారు అనేటువంటి ఆశ అయితే ఎవరికి లేదు, చాలామంది జనాలకి లేదు. ఎందుకంటే ఖచ్చితంగా నెగిటివ్ రిజల్టే వస్తుంది. చాలా చోట్ల చాలా పథకాలు ఇస్తాము, మేము ఇవి చేస్తాము అవి చేస్తాము అని చెప్పి ఎమ్మెల్యే ఎన్నికలు చేసిరు. ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత 6 నెలలకి ఎంపీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి సరే అప్పటికే మీకు కొంత మిక్స్డ్ రిజల్ట్ కనిపిస్తుంది. మీకు మొత్తం ఏం గెలవలేదు, కేవలం 8 పార్లమెంట్ సీట్లనే గెలిచిరు. ఎందుకంటే అప్పటికే కొంత జనాలకు అర్థమైంది వీళ్ళు ఏం చేసేటట్టు లేరు అని. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు పెడితే కనుక మొత్తం అర్థమవుతుంది జనాలు మేము ఎంత బాధపడుతున్నాం అనేటువంటిది గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓట్ల రూపంలో చూపిస్తాం మేము అంటున్నారు చాలామంది జనాలు. ఎన్ని పథకాలు ఏం చేస్తాము అని చెప్పారు. 6 గ్యారంటీలు అన్నారు, తులం బంగారం అన్నారు, కళ్యాణ లక్ష్మి అన్నారు, రుణమాఫీ అన్నారు, రైతు భరోసా అన్నారు, ఇవి కాక 420 హామీలు ఇచ్చిర్రు. 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిర్రు. ఏ హామీలు ఇప్పటివరకు కూడా ఒక్క ఉచిత బస్సు పథకం తప్పించి ఇప్పటివరకు ఏ పథకం కూడా ఏది ముందుకు పోయినట్టు కనిపిస్తలేదు. సరే ఆ ఫ్రీ బస్సు కూడా ఇప్పుడు ఆర్టీసీ సమ్మెకు పోతామని చెప్తున్నారు. సమ్మెకు పోతే కనుక ఇప్పుడు ఆ ఫ్రీ బస్ పరిస్థితి ఏందో దాని మీద ఒక క్లారిటీ లేదు ఇప్పటివరకు కూడా. సో ఇన్ని ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు పెట్టుర్రు. పంచాయతీ ఎన్నికలు పెడితే కనుక మీరు నిజంగా మేము ఇన్ని చేసినాం అన్ని చేసినాం అంత చేసినాము అని వేరే రాష్ట్రాలకు పోయి చెప్పుకున్నారు కాదు, మన రాష్ట్రంలో మన దగ్గర ఎన్నికలు పెడితే తెలుస్తుంది అని చెప్తున్నారు. పంచాయతీ ఎన్నికలలో మా తడాకా చూపిస్తాము అని అంటున్నారు చాలా మంది రైతులతో మాట్లాడినప్పుడు. దీనివల్లనే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొంచెం వెనకడుగు వేసినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు ఏంది అంటే ఇప్పుడు 4 పథకాలు లాంచ్ చేస్తున్నాం కదా, 4 పథకాలు లాంచ్ చేసిన తర్వాత అది ఆన్గోయింగ్ ఉన్నప్పుడు మనం పంచాయతీ ఎన్నికలకు పోదాము అనుకునేటువంటి దానికోసమే ఈ 4 పథకాలను లాంచ్ చేసిందే లోకల్ ఎన్నికల కోసము అని ఒక ప్రచారం ఉండే ముందు. సో అది గ్రామ సభలు పెట్టిన తర్వాత మొత్తం ఉల్టా అయిపోయింది. గ్రామ సభలకు పోయిన తర్వాత వాళ్ళకి మొత్తం అర్థమైంది, జనాల పల్స్ అనేది ఏంది అనేది గ్రామ సభలలో అర్థమైపోయింది. అర్థమైన తర్వాత ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు పెట్టాలంటే వెనక్కి పోతున్నారు, ఎప్పుడు పెట్టాలి అని ఒకరికొకటి సాకులు ఎత్తుకుంటున్నారు. ఇప్పుడు 31 వరకు మనం వేస్తాము అన్నాం కాబట్టి 31 తర్వాత పెట్టాలని. సరే 31 తర్వాత మళ్ళా
ఎగ్జామ్స్ జరుగుతాయి, అవి ఇవి ఉంటాయి కదా పిల్లలకి, ఆ రీజన్ ఒకటి. దాని తర్వాత ఎండాకాలం వస్తుంది, ఎండాకాలం మామూలుగానే చాలా ఇష్యూస్ ఉంటాయి, నీళ్ళకి సంబంధించి చాలా సమస్య ఉంటుంది. సో ఆ పరిస్థితులలో పెడితే ఇంకా నెగిటివ్ అవుతుంది కదా. సో ఎప్పుడు పెట్టాలి, ఇప్పుడు ఇవన్నింటినీ చూసుకొని ఎప్పుడు పెట్టాలి ఏంది అనేటువంటి దాని మీద గవర్నమెంట్కి ఒక క్లారిటీ ఉన్నట్టయితే కనిపిస్తలేదు. ఎందుకంటే జనం ఎదురు చూస్తారు, లోకల్ బాడీ ఎన్నికలు పెట్టుర్రి, పెడితే మేము మా తడాకా చూపిస్తామంటున్నారు. కాబట్టి ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు పెడతారు, ఏం చేస్తారు అనే క్లారిటీ ఇప్పటివరకు అయితే లేదు. ఎప్పుడు పెట్టాలి అంటే అప్పటికొక సమస్య ఎదురుగా కనిపిస్తుంది. గ్రామ సభలు ఇప్పుడు జరుగుతున్నటువంటిది అయితే గ్రామ సభలలోనే వాళ్ళకి ప్రభుత్వం పట్ల ఏ విధమైనటువంటి ఒపీనియన్తో ఉన్నారు జనాలు అనేటువంటిది గ్రామ సభలలో వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు. సో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు పెట్టాలంటే ఎట్లా, ముందుకు పోతే ఒక లెక్క, పోకపోతే ఇంకొక లెక్క, ఏం చేయాలి అనేటువంటిది ఏం అర్థమైతలేదు గవర్నమెంట్కి. సో ఇప్పుడు ఎన్నికలు పెడతారు అనేటువంటి క్లారిటీ కూడా, ఎప్పుడు ఎన్నికలు పెడతారు అనేటువంటి క్లారిటీ ఇప్పటివరకు అయితే కనిపిస్తలేదు.